హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నేను టు డూ యాప్ ఎలా తయారు చేసుకోవాలో రియాక్ట్ జేఎస్ యూస్ చేసి చెప్పబోతున్నాను. నేను ఫస్ట్ ఎన్పిఎక్స్ క్రియేట్ రియాక్ట్ యాప్ అనే కమాండ్ యూస్ చేసి టు డూ యాప్ అని యాప్ నేమ్ ఇచ్చాను. ఒక యాప్ అనేది క్రియేట్ అయింది. ఇప్పుడు నేను ఆ యాప్లోకి సిడి డైరెక్టరీ చేంజ్ చేసి యాప్ npm స్టార్ట్ అనే కమాండ్ యూస్ చేసి సర్వర్స్ అనేవి స్టార్ట్ చేస్తాను. అప్పుడు మీరు చూడొచ్చు ఎలా సర్వర్ అనేది స్టార్ట్ అవుతుంది అనేది. ఓకే, సర్వర్స్ అప్ అయినాయి. సర్వర్ అనేది ఇలా స్టార్ట్ అయ్యి రన్ అవుతుంది. నేను ఫోల్డర్ని ఎక్స్పాండ్ చేశాను. సోర్స్లో యాప్ డాట్ జేఎస్ ఫైల్ని కంప్లీట్గా రిమూవ్ చేశాను. కంపైల్ అయిన వెంటనే మనకి బ్లాంక్ పేజ్ అనేది లోడ్ అవుతుంది. ఇప్పుడు నేను టు డూ యాప్ అనేది ఫంక్షనల్ కాంపోనెంట్ యూజ్ చేసి రియాక్ట్ యాప్ ఎలా తయారు చేస్తానో చూపిస్తాను. ఫస్ట్ ఫంక్షనల్ కాంపోనెంట్ అన్నాను కాబట్టి కాన్స్ట్ యాప్ ఈజ్ ఈక్వల్స్ టు ఇలా యారో ఫంక్షన్ ఒకటి క్రియేట్ చేసి కాన్స్ట్ అనేది క్యాపిటల్ సి కాదు స్మాల్ సి ఇవ్వాలండి. కీవర్డ్స్ రిటర్న్ ఒకటి రిటర్న్ చేసేటట్టుగా ఇచ్చి ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ ఇక్కడ మనం h1 ట్యాగ్ వెల్కమ్ అని ఇచ్చి చూద్దాం. ఎస్, ఇట్ ఈస్ వర్కింగ్. యాప్ అనేది యాప్ డాట్ జేఎస్లో మనం ఒక ఫంక్షనల్ కాంపోనెంట్గా క్రియేట్ చేసాము. ఈ యాప్ డాట్ జేఎస్ అనేది ఇండెక్స్ డాట్ జేఎస్లోకి ఇలా యాప్ డాట్ జేఎస్ యాప్ని ఇంపోర్ట్ చేసుకుని యాప్ని ఇక్కడ డిస్ప్లే రెండర్ చేస్తుంది. ఈ రెండర్ అనేది ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్లో ఉన్న రూట్ అనేది ఒక ఐడితో ఒక డెవలప్మెంట్ని తీసుకుని దానిలో రెండర్ చేస్తుంది. అందువల్ల మనకి ఈ రెండరింగ్ అంతా జరుగుతుంది. ఓకే, నేను ఇప్పుడు యాప్ డాట్ జేఎస్ ఫైల్లోకి వెళ్ళాను. యాప్ డాట్ సిఎస్ఎస్లో ఉన్న స్టైల్స్ ఉంటే నేను కంప్లీట్గా రిమూవ్ చేసేస్తాను. సేవ్ చేశాను. యాప్ డాట్ జేఎస్ ఫైల్కి వెళ్ళాను. ఇప్పుడు నాకేం కావాలి, టు డూ యాప్ తయారు చేద్దాం అనుకుంటున్నాను. టు డూ యాప్కి నేను ఇంకొక ఇంటర్నల్గా ఒకటి తీసుకుని దీనిలో ఒక ఇన్పుట్ టైప్, ఒక ఇన్పుట్ ఎలిమెంట్ అండ్ ఒక బటన్కి యాడ్ అనే టెక్స్ట్ ఇచ్చాను. సో ఇలా కనబడుతున్నాయి. ఓకే, ఇంకో ఇన్పుట్ ఎలిమెంట్ వచ్చింది, ఒక బటన్ వచ్చింది. నేను బూట్ స్ట్రాప్ యూజ్ చేసి స్టైల్స్ అనేవి అప్లై చేద్దాం అనుకుంటున్నాను. సో బూట్ స్ట్రాప్ 5 యూజ్ చేసి నేను సిడిఎన్ లింక్స్ ద్వారా చేద్దాం అనుకుంటున్నాను. ఇన్స్టెడ్ ఆఫ్ ఇన్స్టాలింగ్ రియాక్ట్ ప్యాకేజ్ లాగా ఇన్స్టాల్ చేయకుండా ఈ సిడిఎన్ లింక్ని కాపీ చేసుకుని నా ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ పబ్లిక్ ఫోల్డర్లో ఉంటుంది. దానిలోకి వెళ్ళి హెడ్ ట్యాగ్లో నేను ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. సేవ్ చేశాను. ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ని క్లోజ్ చేస్తున్నాను. యాప్ డాట్ జేఎస్లో ఇప్పుడు మనం బూట్ స్ట్రాప్ అనేది సిడిఎన్ లింక్ ద్వారా యూజ్ చేసుకున్నాం కాబట్టి దానిలో కొన్ని ప్రీ డిఫైన్డ్ స్టైల్స్ అనేవి ఉంటాయి. ఈ బూట్ స్ట్రాప్లో మనం యూజ్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎగ్జాంపుల్గా చూపిస్తాను. క్లాస్ నేమ్, మనం రియాక్ట్లో క్లాస్ అని ఇవ్వాలంటే క్లాస్ నేమ్ అని ఇవ్వాలి. కంటైనర్, నేను యాప్ చూపిస్తాను ప్యారలల్గా. కంటైనర్ అని క్లాస్ ఇచ్చి సేవ్ చేయడం వల్ల ఇది చూసారా ఇంటర్నల్గా కొంత మార్జిన్ అవి ఉండండి, అందువల్ల ఇది రైట్కి మూవ్ అయింది. సో దీన్ని బట్టి మనం సిడిఎన్ లింక్ వర్క్ అవుతుంది, కరెక్ట్గా కనెక్ట్ అయింది అని అర్థం చేసుకోవచ్చు. నేను ఇంటర్నల్గా ఉన్న ఈ డివ్కి ఇంకో క్లాస్ నేమ్ ఇస్తున్నాను. ఈ క్లాస్ నేమ్ వచ్చి ఇన్పుట్ గ్రూప్ అనమాట. ఇవన్నీ ప్రీడిఫైన్డ్ క్లాస్ నేమ్స్. ఇన్పుట్కి ఫామ్ కంట్రోల్ అనేది క్లాస్ నేమ్, అలాగే బటన్కి బీటీఎన్ ప్రైమరీ అని క్లాస్ నేమ్స్. సేవ్ చేసిన తర్వాత ఇదిగోండి ఇలా కనబడుతుంది. మనం ఈ కంటైనర్కి మార్జిన్ టాప్ ఎంటీ ఒక 6 ఇద్దాము, విత్ ఒక 70% ఇద్దాము. సేవ్ చేస్తే ఏం జరిగింది, మార్జిన్ టాప్ జరిగింది, విడ్త్ అనేది ఒక 70% వచ్చింది. ఓకే, ఇప్పుడు ఒక ఇన్పుట్ ఎలిమెంట్ ఉంది, ఒక బటన్ ఉంది. మనం కింద లిస్ట్ అనేదాన్ని
రెండర్ చేయాలి. ఒక అన్ఆర్డర్డ్ లిస్ట్ తీసుకొని ఇక్కడ ఒక లిస్ట్ ఐటమ్స్ని ఇలా ఇప్పుడు 1 ఇలా 1 2 3 ఇలాంటి లిస్ట్ ఐటమ్స్ని పెట్టుకుని మనం ఇలా రెండర్ చేయాలి. సో నేను ఈ లిస్ట్ ఐటెంలో కూడా ఒక పక్కన లిస్ట్ వచ్చి ఇంకో పక్కన క్రాస్ మార్క్ వచ్చి ఎలా పెడదాం అనుకుంటున్నాను. ఒక లిస్ట్ ఐటెం తీసుకుని చూపిస్తాను అది ఎలా పెడతాను అనుకుంటున్నాను. ఇలా ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ ఇచ్చి దీంట్లో టాస్క్ 1 అని ఇద్దాం అనుకుంటున్నాను. తర్వాత ఇంకో బటన్ ఇచ్చి ఇక్కడ విండోస్ ప్లస్ డాట్ అంటే పీరియడ్, విండోస్ ప్లస్ పీరియడ్ సింబల్ నొక్కితే మనకి ఐకాన్ సెలెక్ట్ చేసుకునే ఉంటుంది. నేను ఇలా క్రాస్ మార్క్ ఐకాన్ సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకుని సేవ్ చేశాను. చూసారా మీకు ఇది ఇలా కనిపిస్తుంది. నేను అన్ఆర్డర్డ్ లిస్ట్కి ఒక క్లాస్ నేమ్ ఇస్తున్నాను. ఏంటి అంటే లిస్ట్ గ్రూప్ అని ఇస్తున్నాను. లిస్ట్ ఐటెం కూడా ఒక క్లాస్ నేమ్ ఇస్తున్నాను. ఇవన్నీ బూట్స్ట్రాప్లో ఉన్న క్లాస్ నేమ్స్. లిస్ట్ గ్రూప్ ఐటెం అనే ఒక క్లాస్ నేమ్ ఇచ్చాను. సేవ్ చేశాను. నేను దీనికి కొన్ని స్టైల్స్ అప్లై చేయాలి, ఎందుకంటే ఈ రెండు పక్క పక్కన రావాలి. టాస్క్ 1 అనే పారాగ్రాఫ్ పక్కన ఈ క్లోజ్ మార్క్ రావాలి. ఈ సెంటర్కి అలైన్ అయి ఉండాలి. వీటి మధ్యలో స్పేస్ ఉండాలి. సో ఎగ్జాక్ట్గా వాటి కోసం నేను ఈ లిస్ట్ ఐటమ్ అనే ఒక క్లాస్ని తీసుకుని app.cssలో పీరియడ్ పెట్టి క్లాస్ నేమ్ ఇచ్చి కాపీ అవ్వలేదు. సో లిస్ట్ గ్రూప్ ఐటెం మన క్లాస్ నేమ్ ఇచ్చి నేను డిస్ప్లే అనేది ఫ్లెక్స్ చేద్దాం అనుకుంటున్నాను. ఫ్లెక్స్ జస్టిఫై కాంటెంట్ ఏమో సెంటర్ చేసి అలైన్ ఐటమ్స్ జస్టిఫై కాంటెంట్ సెంటర్ చేస్తే మనకి సెంటర్ అవుతుంది. అలా కాకుండా అలైన్ ఐటమ్స్ సెంటర్ చేస్తాను. జస్టిఫై కాంటెంట్ ఏమో స్పేస్ బిట్వీన్ ఇస్తాను. అప్పుడు ఈ 2 ఐటమ్స్కి స్పేస్ ఇన్ బిట్వీన్ వస్తుంది. ఇప్పుడు స్టైల్ ఎందుకు అప్లై అవ్వలేదంటే నేను ఇంకా దీనిలో ఇంపోర్ట్ చేయలేదు. సో ఇంపోర్ట్ app.css స్టైల్ చేసి సేవ్ చేసినప్పుడు ఇది మనకు కావాల్సిన స్టైల్ అని చేశాను. ఓకే, ఇప్పుడు మనకి హెడ్డింగ్ కూడా ఇద్దాం. h1 ట్యాగ్లో టు డూ యాప్ అని ఇచ్చాను. ఇచ్చి సేవ్ చేస్తే హెడ్డింగ్ కూడా వచ్చింది. సెంటర్కి రావాలంటే ఇంకో బూట్స్ట్రాప్లో ఇంకొక క్లాస్ నేమ్ ఉంది, టెక్స్ట్ సెంటర్ అని. సెంటర్కి వచ్చింది. నేను ఈ ఇన్పుట్ గ్రూప్కి మార్జిన్ టాప్ ఇస్తే ఇన్పుట్ ఓకే, ఇది కంటైనర్ కదా. ఓకే, దీనికి మార్జిన్ ఇస్తాను. మార్జిన్ టాప్ ఇచ్చాను. ఇలా ఇన్పుట్ గ్రూప్స్ అంటే ఇన్పుట్ ఎలిమెంట్ దీనికి కలిపి ఉంది. మార్జిన్ టాప్ ఒక 2 చాలు. అదేవిధంగా మార్జిన్ బాటమ్ అసలు ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే దీనిలో ఏదైతే కాంటెంట్ ఉందో అంటే ఇది HTML కాంటెంట్ అవుతుంది కదా, ఇన్పుట్ ఎలిమెంట్ కదా. HTML కాంటెంట్ని నేను జావాస్క్రిప్ట్లోకి 1 వే బైండింగ్ అనే కాన్సెప్ట్ యూస్ చేసుకుని తీసుకొద్దాం అనుకుంటున్నాను. అది ఎట్లా తీసుకొద్దాం అంటే ఫస్ట్ మనం దీని టైప్ని మనం మెన్షన్ చేద్దాం. టైప్ టెక్స్ట్. ఓకే, ప్లేస్ హోల్డర్ కూడా ఇస్తాను. ఇది ఏంటిది అని చెప్పడం కోసం న్యూ టాస్క్ అనే ప్లేస్ హోల్డర్ కూడా ఇచ్చాను. ఇచ్చాను. ఇప్పుడు దీనికి మనం ఒక వాల్యూ తీసుకోవాలి. ఈ వాల్యూ అనేది ఇక్కడ ఏమవ్వాలి అంటే మనం ఈ 1 వే బైండింగ్ కాన్సెప్ట్ని యూజ్ చేయాలంటే రియాక్ట్లో యూజ్ స్టేట్ అనేది ఇనిషియల్గా యూజ్ చేయాలి. అది ఎలా చేయాలంటే ఫస్ట్ నేమ్డ్ ఇంపోర్ట్స్తో ఇంపోర్ట్ చేసుకోవాలి. యూజ్ స్టేట్ యూజ్ చేసి ఫ్రమ్ రియాక్ట్ చేసి యూజ్ స్టేట్ అనేది ఇలా మనం పాస్ చేస్తాం. ఏమన్నా వాల్యూ ఇస్తాం. వాల్యూ ఇది ఒక మెథడ్ అనమాట. ఇట్ విల్ రిటర్న్ అన్ అరే
array consisting of a variable and a